హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 12 పీఆర్సీలో బేసిక్ పే ఏ విధంగా మారబోతున్నాయి? ఐఆర్ ప్రకటిస్తే 34,000 దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు 12 పీఆర్సీ పే స్కేల్స్, ఐఆర్ మరియు జీతాల పెరుగుదల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నూతనంగా భాగమైనటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఎంతో కీలకం కానుంది. వారి పే స్కేల్స్ ఎలా మారనున్నాయి? మధ్యంతర భృతి ఎంత రావచ్చు? మరియు కొత్త బేసిక్ పే ఎలా లెక్కించుకోవాలనే విషయాలపైన అయితే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటిది పీఆర్సీ కాలపరిమితి మరియు ప్రస్తుత దశ. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ప్రతి 5 ఏళ్లకోసారి సవరిస్తారు. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి గత ప్రభుత్వ పీఆర్సీల కాలపరిమితి పరిశీలిద్దాము. 10వ పీఆర్సీ జూలై 1, 2014 నుండి జూన్ 30, 2018 వరకు అమల్లో ఉంది. 11వ పీఆర్సీ జూలై 1, 2018 నుంచి జూన్ 30, 2023 వరకు అమల్లో ఉంది. దీనికి సంబంధించి జీవో ఎంఎస్ నంబర్ 1ని ప్రభుత్వం జనవరి 17, 2022న జారీ చేసింది. 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2028 వరకు అమల్లోకి రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి 12వ పీఆర్సీ అమలు కోసం ప్రభుత్వం 2023 జూలైలో ఒక కమిటీ నియమించింది. అయితే కమిషనర్ రాజీనామా చేయడంతో ప్రక్రియలో కొంత జాప్యం అయితే ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పుడు కొత్త కమిషనర్‌ను నియమించి నివేదికను స్వీకరించింది. తుది ఉత్తర్వులు జారీ చేయాల్సి అయితే ఉందన్నమాట. సో, రెండోది మధ్యంతర భృతి ప్రాముఖ్యత మరియు అంచనా. పీఆర్సీ అమలు ప్రక్రియ ఆలస్యమైనప్పుడు ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వం వారికి తాత్కాలిక ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తుంది. ఐఆర్ ఎలా లెక్కిస్తారు అంటే, ఐఆర్‌ను ఉద్యోగి యొక్క మూల వేతనం బేసిక్ పే పై ఒక శాతంగా అయితే లెక్కిస్తారు. ఇది నికర జీతం అంటే నెట్ సాలరీపై కాదు. ఇది బేసిక్ పైనే. ఈ ఐఆర్ మొత్తం ఎలాంటి మినహాయింపులు లేకుండా నేరుగా నెట్ సాలరీలో జీతంలో అయితే కలుస్తుంది. గత అనుభవం 11వ పీఆర్సీ సమయంలో ప్రభుత్వం 27% ఐఆర్‌ను ప్రకటించింది. ప్రస్తుత అంచనా ఈసారి కూడా ప్రభుత్వం 27% నుంచి 32% మధ్య ఐఆర్ ప్రకటించవచ్చని అంచనా. ఉదాహరణకు గ్రామ సచివాలయ ఉద్యోగుల జీతంపై ఐఆర్ ప్రభావం. గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్ బేసిక్ పే జూలై 2024 ఇంక్రిమెంట్ తర్వాత 24,500కు చేరుకుంది. ఇతర కేటగిరీల లెవెల్ 4 బేసిక్ పే రూ. 23,780కు చేరింది. సో, 28% ఐఆర్‌ను అంచనాగా తీసుకుంటే గ్రేడ్ 4 ఉద్యోగికి ఐఆర్ అనేది 28%తో 24,500లో చూసుకున్నట్లయితే రూ. 6,860 అదనంగా నెట్ అమౌంట్‌లో పెరుగుతుందనమాట నెట్ సాలరీలో. అలాగే లెవెల్ 4 ఉద్యోగికి ఐఆర్ రూ. 23,780లో 23% అంటే రూ. 6,658 నెట్ సాలరీలో అదనంగా అయితే కలుస్తుంది. సో, ప్రస్తుతం సుమారు 30,000 నికర జీతం పొందుతున్న ఉద్యోగులకు ఐఆర్ కలిపితే వారి నెల జీతం 36,000 నుంచి 37,000కు పైగా చేరుకునే అవకాశం ఉంది. రాబోయే 2 నెలల్లో ఐఆర్‌పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇక 12వ పీఆర్సీ ప్రకారం కొత్త బేసిక్ పే లెక్కింపు. 12వ పీఆర్సీలో మీ కొత్త బేసిక్ పే ఎలా ఉంటుందనేది ఇక్కడ ఫార్ములా ద్వారా అంచనా వేయవచ్చు. కొత్త మూల వేతనం పాత మూల వేతనం ఓల్డ్ బేసిక్ పే జూలై 1, 2023 నాటిది ప్లస్ విలీనం చేసే డీఏ ప్లస్ ఫిట్‌మెంట్. వివరణ పాత మూల వేతనం అంటే ఓల్డ్ బేసిక్ పే. పీఆర్సీ అమలు తేదీ అయిన జూలై 1, 2023 నాటికి మీ బేసిక్ పే. విలీనం చేసే డీఏ జూలై 1, 2023 నాటికి మొత్తం డీఏ 33.67%. ఫిట్‌మెంట్ ఇది ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయించే కీలకమైన పెరుగుదల శాతం. 11వ పీఆర్సీలో ఇది 23%గా ఉంది. ఫిట్‌మెంట్ ఎంత ఎక్కువగా ఉంటే బేసిక్ పే అంత ఎక్కువగా పెరుగుతుంది. సచివాలయ ఉద్యోగుల కొత్త బేసిక్ పే స్కేల్స్ అంచనా. ప్రభుత్వం బేసిక్ పే మీద మరియు వివిధ ఫిట్‌మెంట్ శాతాల మీద ఆధారంగా కొత్త బేసిక్ పే ఎలా మార్చవచ్చో చూద్దాము. కేస్ 1 ఇనీషియల్ బేసిక్ పే ఉన్నవారికి అనగా రూ. 22,460 లెవెల్ 4 స్టార్టింగ్ నుంచి పే స్కేల్స్ చూద్దాము. ఫార్ములా ప్రకారంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిట్‌మెంట్ 25% ఇచ్చినట్లయితే
రూ. 22,460 కాస్త రూ. 35,600 అవుతుంది. అలాగే ఫిట్‌మెంట్ 30% ఇచ్చినట్లయితే రూ. 36,750 నుంచి రూ. 750 అవుతుంది. ఫిట్‌మెంట్ 35% ఇచ్చినట్లయితే 37,900, ఫిట్‌మెంట్ 40% ఇస్తే రూ. 39,000 వరకు బేసిక్ పే అనేది పెరగడం జరుగుతుందనమాట కొత్త పీఆర్సీ ద్వారా. ఇక కేస్ 2, ప్రస్తుత బేసిక్ పే ఉన్నవారికి జూలై 2024 ఇంక్రిమెంట్ తర్వాత గ్రేడ్ 4 ఉద్యోగి ప్రస్తుత బేసిక్ 24,500, 40% ఫిట్‌మెంట్ అంచనాతో చూసుకున్నట్లయితే రూ. 42,549 అవుతుందనమాట. అంటే 42,600 వరకు వద్ద స్థిరీకరించవచ్చనమాట. లెవెల్ 4 ఉద్యోగికి ప్రస్తుత బేసిక్ పే రూ. 23,780, 40% ఫిట్‌మెంట్‌తో అంచనాతో లెక్కించినట్లయితే రూ. 41,299 అవుతుంది. అంటే 41,300కు పైగా ఉండవచ్చు. గమనిక: ఇవి కేవలం అంచనాలు మాత్రమే. ప్రభుత్వం ప్రకటించే తుది డీఏ విలీనం ఫిట్‌మెంట్ శాతం ఆధారంగా వాస్తవ సంఖ్యలు అయితే మారవచ్చు. ప్రమోషన్ పొందిన వారికి లెక్కింపు ఎలా? అంటే గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 6కి లేదంటే ఇతర ప్రమోషన్‌లు పొందిన ఉద్యోగులకు తమ కొత్త పోస్ట్ యొక్క స్టార్టింగ్ స్కేల్‌ను ఆధారంగా చేసుకొని పై ఫార్ములాని ఉపయోగించి వారి కొత్త బేసిక్ పేను అంచనా వేసుకోవచ్చు. 12వ పీఆర్సీ అమలుతో సచివాలయ ఉద్యోగుల స్టార్టింగ్ పే స్కేల్ 35,000 నుంచి 40,000 మధ్య చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సర్వీస్‌లో ఉండి ఇంక్రిమెంట్‌లు పొందిన వారి బేసిక్ పేలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రక్రియలో ప్రభుత్వం మొదటగా ఐఆర్ ప్రకటించి, ఆ తర్వాత పీఆర్సీ కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటుంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో సచివాలయ ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరగనున్నాయనైతే తెలుస్తుంది. సో, సచివాలయ ఉద్యోగులు మాత్రమే కాదు, పీఆర్సీ గనుక ఇంప్లిమెంట్ అయినట్లయితే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి ఈ యొక్క దీని యొక్క బెనిఫిట్స్ అనేవి ఆర్థిక మరియు ఆర్థికేతర రూపంలో అన్నీ కూడా వర్తిస్తాయన్నమాట. సో, 12వ పీఆర్సీకి సంబంధించి దాదాపుగా 2 సంవత్సరాలు గడువు పూర్తయిన నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్లయితే ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రభుత్వం పైన. సో, ఈ మేరకు ఉద్యోగ సంఘాలు కూడా ఈ యొక్క బ్యాక్ ఎండ్ నుంచి అయితే వారి పని వారు చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వము త్వరితగతిన పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్‌ను ప్రకటించినట్లయితే, సో, పీఆర్సీ కమిషన్ అనేది గరిష్టంగా ఒక సంవత్సరం సమయం తీసుకుంటుంది కాబట్టి, ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ మధ్యంతర వృత్తితో ఉద్యోగ పెన్షనర్స్ యొక్క ఆర్థిక భారాన్ని కొద్దో గొప్పో తగ్గించుకుంటారనమాట. సో, కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క పీఆర్సీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయాన్ని త్వరలో ఉద్యోగ సంఘాల భేటీతో కీలక నిర్ణయం అయితే తీసుకోనుందని సమాచారము.